నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. యూట్యూబ్ ఛానల్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు, పోలీసుల దాడిలో పట్టుపడ్డ 10 మంది మహిళలు, 13 మంది విటులు. ఈ నెల 23న జరగవలసిన గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా, గ్రూప్ 2 అభ్యర్థుల నుండి వెలువడిన నిరసనలు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం దుర్గాపురం బీఆర్టీఎస్ రోడ్లో గల టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను పేరు పేరున పలకరించి ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలను ఉమా అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి ఓటు వేయాలనే అభ్యర్థికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల మాజీ మంత్రి ఆలపాటి రాజాకు పూర్తి అవగాహన ఉందన్నారు. పెద్దల సభలో ఆలపాటి రాజా ఉంటే అందరి సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించబోతూ ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా మరి అద్భుతమైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతూ ఉన్నాడు. ఈ క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి నిశ్చితంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నటువంటి మరి విద్యాధికులైనటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రం అభివృద్ధికి మేమందరూ సహకరిస్తామని చెప్పి వాళ్ళే వాలంటీర్గా చెప్తూ ఉన్నారు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకున్న తరుణంలో రేపు 27వ తారీఖు గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరినీ విన్నవించుకునేది మీడియా ద్వారా ఒకటే విషయం. మీ అందరి అమూల్యమైనటువంటి ఓటుని 1వ ప్రాధాన్యత ఓటుకి వేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎన్ని పనులున్నా ఓటింగ్లో పాల్గొమని కూడా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో అద్భుతమైనటువంటి మెజార్టీతో గ్రాడ్యుయేట్ కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రాజధాని పట్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశంలో పాల్గొన్నందుకు శుక్రవారం పూరి విజయవాడ వచ్చారు. మీడియా రంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004-2014 మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 886 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2024-25 బడ్జెట్లో 11 రెట్లు పెంచి ఏపీకి 9417 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏపీకి 2014 తర్వాత 1500 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ విస్తరించడమే కాక పూర్తి స్థాయిలో విద్యుదీకరణ చేసినట్లు చెప్పారు. 15 జిల్లాలను కలుపుతూ 8 భారత రైళ్లు, 9 జిల్లాలను కలుపుతూ భారత్ రైలును బడ్జెట్లో ఏపీకి ఇచ్చామని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 125 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. అమరావతి రాజ్య నిర్మాణానికి నిధులు ప్రసాదం పథకంలో భాగంగా శ్రీశైలం, సింహాచలం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి పూరి గుర్తు చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయడంతో పాటు స్మార్ట్ సిటీలుగా అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలను ఎంపిక చేశామన్నారు. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా
అభివృద్ధి చేయడమే కాక 4741 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశామన్నారు. I'm glad you asked the question. Normally when I hear President Trump and I thought you were going into my friend Jaishankar's domain, I might have been defensive, but I'm very happy to answer it. First of all, President Trump, not only during his first tenure in office, but in the run-up to his second election, he has been very clear that he wants to bring more energy onto the global market. Inside the United States, he said, drill baby drill, which is a signal, a symbol that, please drill more and get more oil. He has been on record to say that he wants to bring international oil prices. I put what President Trump is saying on one side. Let me give you my little contribution. There has never been any shortage of energy in the global market. When I became Petroleum and Natural Gas Minister 3.5 years ago, the total amount of crude oil that was being put on the global market was 102 million barrels a day. ఇటీవల ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా బాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనను భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. అతనికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శనివారం ఉదయం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజీ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆయన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని, A9 యూట్యూబ్ ఛానల్ అని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఎన్డీఏ, జేఏసీ అనేటువంటిది ఏర్పాటు చేశాడన్నారు. ముస్లింల యూనిటీ అని, భారతీయ జనతా మజ్రూ సెల్ అని, కొత్త ప్లాట్ఫామ్తో భారతీయ జనతా పార్టీకి అనుబంధం అని చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తామని వీడియో చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి యొక్క సూచన మేరకు బీజేపీ మైనార్టీ మోర్చా పత్రికా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు స్పందించవద్దని చెప్పారు. మైనార్టీ మోర్చాకు సంబంధించినటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పారు. పదవుల పట్ల వారిస్తున్నటువంటి బాధ్యతల పట్ల నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీని అబాస్పాలు చేయాలని, కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న ఇతనిపై బీజేపీ రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘానికి తెలపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖుద్దూస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ భాషా, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ షేక్ రఫీ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ నాయకులు డి హుస్సేన్ మరియు షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికమైనటువంటి భావన ఏదైతే ఉందో, దాదాపు దశాబ్దాల పాటు ఈ యొక్క ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సైద్ధాంతికపరమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందింపజేస్తూ, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తూ, దేశానికి దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి, ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్సూచిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్ని ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో, దాదాపుగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం, నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా. అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు, ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా, దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు. సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు. వాటిని తుంచేటువంటి క్రమంలో, ఈ సమాజ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో, దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరం గీతం పాడేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగా పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్షితులైన వ్యక్తులు దాదాపు 100 మంది భారతీయ జనతా మైనారిటీ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను.
రామకృష్ణ హౌసింగ్ అధినేత అంజనీ కుమార్ ద్వారా తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కొల్లు శివరాం తెలిపారు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా వ్యాపార లావాదేవీలు జరిపే వారిని ఇది నచ్చక తాను అతని వద్ద నుండి మానివేయటం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ వ్యాపారానికి సంబంధించి తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరానికి చెందిన కొల్లు శివరాం మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా రామకృష్ణ హౌసింగ్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్ పేరున విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వెంచర్లు వేసి వ్యాపార నిర్వహణ చేసేవారిని. అయితే ఫ్లాట్లు కొనేందుకు డబ్బులు చెల్లించినప్పటికీ కస్టమర్లకు ఫ్లాట్లు రిజర్వేషన్ చేసేవారు కాదని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్ ఏర్పాటు చేసిన ప్రారంభంలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో 30 ఎకరాల స్థలంలో వెంచర్లు వేసి వ్యాపారాలు మొదలుపెట్టారని తెలిపారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో వెంచర్లు వేసి కస్టమర్ల పేర్లున ఫ్లాట్లు రిజర్వేషన్ చేయకుండా వారిని పలు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వ్యాపార పరంగా వెంచర్లు వేసిన స్థలం తన పేరున పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటం జరిగిందని, దాంతో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కాని వారు కోర్టులో కేసులు వేయడంతో కోర్టు వాయిదాలకి తాను తిరగవలసి వస్తుందని చెప్పారు. తమ దగ్గర ఉన్న ఉద్యోగం మానేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నేను గతంలో ఒక సంస్థలో ఒక వ్యక్తి దగ్గర పనిచేశాను. ఆ కంపెనీ పేరు రామకృష్ణ హౌసింగ్. ఆ వ్యక్తి పేరు కేపీవి అంజనీ కుమార్ అలియాస్ బాబీ. గతంలో పనిచేసినప్పుడు ఆయన కొన్ని లావాదేవీలు నేను బినామీగా ఉండటం వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత స్వేచ్ఛకి ఆయనతో కలిసి లేకపోవటం వల్ల నన్ను బెదిరించడం జరుగుతుంది. ఆ గచ్చత్రం లేక నేను మీడియా ముఖ్యంగా గతంలో రీసెంట్గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను డీజీపీ గారి ఆఫీస్లో లెటర్ ఇచ్చాను. ఇక ముందు మీడియా ముఖ్యంగా మీడియా ద్వారా దీన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాను. నేను గతంలో పనిచేసినప్పుడు కొన్ని లావాదేవీలకి బినామీగా ఉండటం వల్ల, కొన్ని డాక్యుమెంట్స్లో నా పేరు ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల నేను ఇప్పుడు అతనితో గత్యంతరం లేక అతనితోనే ప్రయాణం చేయవలసిన పరిస్థితి చేస్తూ ఉన్నారు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్పి నేను భావిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ను నిర్వహించున్నారనే సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు దాడులు నిర్వహించి 10 మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. AP23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్లో స్పా సెంటర్లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారని పక్కా సమాచారంతో మాచవరం పోలీసులు వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్లో గల స్టూడియో 9 పై మాచవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ను అడ్డుపెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా స్పా సెంటర్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు జరిపేవారని, వీరిపై గతంలో చర్యలు తీసుకోవడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు. తమ కార్యాలయంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటం లేదని, పోలీసులు అనవసరంగా తమ కార్యాలయంపై దాడులు నిర్వహిస్తున్నారని కోర్టు ద్వారా నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ స్పా నిర్వాహకులు ఆ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. బాడీ మసాజ్ల పేరుతో స్పా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేవని తెలిపారు. స్పా సెంటర్ నిర్వాహకుడు భార్గవ్ పరారీలో ఉన్నాడని, స్పా సెంటర్ మేనేజర్ని మాత్రం అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. అతను నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అతను ఆ స్టూడియోలో ఉంటాడు. ప్రజెంట్ అతను అక్కడ లేడు, వెతుకుతున్నాం. అతను నాకు సంబంధం లేదంటే అతను స్టూడియోలో ఉంటాడు. అయితే రాత్రి నుంచి అతను స్టూడియోకి రావట్లేదు, ఛానల్కి రావట్లేదు. బట్ అతను ఉన్నాడా లేదా, డాక్యుమెంట్స్ ఏంటని వెరిఫై. ఇప్పుడు ఆ ఛానల్ కూడా క్లోజ్ చేశారు సార్. ఛానల్ ఏం క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఛానల్కి దానికి అతను ప్రొపరైటర్ అయితే ఇంకా ఎంప్లాయీస్కి వాళ్ళకి సంబంధం ఉంటుంది. కొంతమంది ఎంప్లాయీస్ పని చేస్తుంటారు. ఛానల్ ఏం క్లోజ్ చేయలేదండి, వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటుంటారు. ఇతనికి ఛానల్ ప్రొపరైటర్ నా పేరు ఉంది. అతనికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇది బాగా అలవాటు అయిపోయిందండి. ఈ డైరెక్ట్గా కస్టమర్స్ వెళ్తే మీకేం భయం లేదు, మాకు లోకల్ పోలీస్తో మీకు సంబంధాలు ఉన్నాయని మాట చెప్తారండి. అది పచ్చి అబద్ధం. కాకపోతే మాకు బిజీ షెడ్యూల్ వల్ల, లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మా షెడ్యూల్ టైంలో వాళ్ళు ఓపెన్ చేసుకోవడం, సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ఆ డోర్ లాక్ పెట్టుకోవడం, అవి పక్క ప్లాన్ ప్రకారం చేస్తున్నారు.
ఈసారి మేము పక్కాగా సమాచారంతో వెళ్ళాము. ఇతర వాళ్ళు చెప్పేస్తారు ఇటువంటి ఆధారం లేకుండా లోకల్ పోలీసుకి సమాచారం ఉంది, అందుకు మీకు ఎవరైనా భయపడి వెళ్తున్నారు, దయచేసి ఎవరు మాటలు నమ్మొద్దు, అలాగే ఎవరైనా చెప్పుంటే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ కొద్ది రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా పరీక్షలు నిలిపివేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్ జడ్జ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళన చేశారు. 2023 డిసెంబర్ 7వ తేదీన ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్, సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జ్ విస్మరించారని తెలిపారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై స్టే విధించి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని తెలిపింది. పోస్టుల జోన్లపై అభ్యర్థులు ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంతా చూస్తూనే ఉంది. దాదాపు 2 వారాల నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఆవేదన మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం స్పందించాలి, గవర్నమెంట్ స్పందించాలి, నారా లోకేష్ గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మాకు న్యాయం చేయాలి. రోస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రతి గౌరవ హైకోర్టు ఏజీ గారు కూడా చెప్పారు. సో ప్రభుత్వం అంతా వినింది, దీనికి అంతా సాక్ష్యం ప్రభుత్వం అంతా సాక్ష్యంగా ఉంది. నిరుద్యోగ యువత అండి 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని లక్షలు పోగేసి మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగంగా చూడాలనేది వాళ్ళ కళ, వాళ్ళని మంచిగా చూసుకోవాలనేది మా కళ. మాకు న్యాయం జరగాలి. సో మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక తల్లిదండ్రుల ఆశయం, ఒక తల్లిదండ్రుల కళ. ప్రతి ఒక్క కొడుకు కూతురు కూడా ఒక మంచి పొజిషన్ లో తల్లిదండ్రులు చూస్తున్నారు. సో ఇట్లాంటి యువక నోటిఫికేషన్ లోనే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల సో మా అందరికి కూడా ఇది చాలా తీరలేని లోటు అండి. నేను కొన్ని జిల్లాల వెనుక నుంచి వచ్చింది గ్రూప్ 2 నోటిఫికేషన్ క్రాక్ చేద్దాం, గ్రూప్ 2 జాబ్ క్రాక్ చేద్దామని. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ పెట్టడానికి లాస్ట్ 1.5 year నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఇది ఎగ్జామ్ ఎలాగైనా క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే అది లా పరంగా ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి. సో అది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్ది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి జరగాలి. దానికి ఒక 2 years పడుతుంది. 2 years పట్టడం అంటే యాజ్ ఏ ఉమెన్ గా ఇంట్లో ఫ్యామిలీ పరంగా అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఖచ్చితంగా ఇప్పుడు రోస్టర్. విజయవాడ నగరంలో పతంగ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో చూడనటువంటి ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని హీరో ప్రణవ్ కౌశిక్ తెలిపారు. తొలిసారిగా పతంగుల పోటీలతో రాబోతున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తీసిన పతంగ్ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. పతంగ్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ నగరంలోని పలు కళాశాలలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా మొఘల్ రాజ్పురం సిద్ధార్థ కాలేజ్, కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన వేడుకల్లో పతంగ్ చిత్రానికి సంబంధించిన 3వ పాటను విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యులు పాటకు డాన్స్ చేసి అందరినీ మైమర్పింపచేశారు. ఈ సందర్భంగా హీరోలు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మాట్లాడుతూ సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న పతంగ్ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా థియేటర్స్లో యూత్ ఫెస్టివల్లా ఉంటుందని, సినిమా కొత్తగా ఉంటుందని, అలాగే మంచి క్వాలిటీ ఉంటుందన్నారు. పతంగ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు జోస్ చిమ్మి, డాన్స్ మాస్టర్ టిప్పు, నిర్మాతలు విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి పాల్గొన్నారు.
మా ఫిలిం వరల్డ్స్ ఫస్ట్ కైట్ ఫ్లయింగ్ ఫిలిం. సో ఇక్కడ మేము విజయవాడకు వచ్చాము మా థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి, హవా హవా అని. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ మా ఫిలిం సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అందరూ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మా ఫిలిం చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిలిం. ఇట్స్ ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా. కైట్ ఫ్లయింగ్ ఫిలిం కాబట్టి ఇక 40 minutes లాస్ట్ క్లైమాక్స్ ఫుల్ అమేజింగ్ ఉంటుంది. సో ఎస్, ప్లీజ్ గో అండ్ వాచ్. యువర్ సమ్మర్ విల్ బి అమేజింగ్. మా పతంగ్ సినిమా నుంచి 3వ పాట హవా హవా లాంచ్ అయింది ఇవాళ. మేము విజయవాడలో గ్రాండ్గా సిద్ధార్థ కాలేజ్లో లాంచ్ చేసాం. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెర్రెక్కిపోయారు. దే లవ్ ద సాంగ్. సో మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి మా హవా హవా సాంగ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంది. యుల్ హ్యావ్ ఫన్, యుల్ లవ్ ద ట్యూన్. సో మా పతంగ్ సినిమా చాలా కొత్త సినిమా చెప్పాలంటే. ప్రణీత్ ప్రతిపాటి గారు మా డైరెక్టర్. ఆయన ఒక అద్భుతం సినిమా తీశారు ఆయన పతంగ్ మీద, కైట్ ఫ్లయింగ్. ఎవరు తీయలే ఇప్పటి వరకు. సో ఈ సమ్మర్ వచ్చి తప్పకుండా చూడండి. మీ లవ్స్, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కంప్లీట్గా మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. పతంగ్ అనే మూవీకి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేశా. పతంగ్ థర్డ్ సింగిల్ లాంచ్ చేయడానికి విజయవాడ వచ్చాం. విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి సాంగ్ లాంచ్ చేయడంలో. అలాగే మా సినిమా సమ్మర్లో రాబోతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి అది సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. యూట్యూబ్ ఛానల్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు, పోలీసుల దాడిలో పట్టుపడ్డ 10 మంది మహిళలు, 13 మంది విటులు. ఈ నెల 23న జరగవలసిన గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా. గ్రూప్ 2 అభ్యర్థుల నుండి వెలువడిన నిరసనలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.